చేరిలింగంపల్లి డివిజన్లో గల గోపీనగర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర పూర్వ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ శ్రీమతి రాగం సుజాత నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో నాయి బ్రాహ్మణ సంఘం వారి అభ్యున్నతికి బాటలు వేస్తూ నూతనంగా నిర్మించిన నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ శిలాఫలకాన్ని స్థానిక నాయకులతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన చేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సహకారంతో నిరంతరం కృషి చేస్తామని అన్నారు. నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ కుల సమావేశాలు, సంక్షేమ పథకాల అవగాహన, చిన్న తరహా వివాహాలు లేదా సమావేశాలు జరుపుకోవడానికి వినియోగించుకోవాలని సూచించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో నాయి బ్రాహ్మణులు రాణించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో గోపీనగర్, నెహ్రూ నగర్ తదితర కాలనీలను, బస్తీలను అభివృద్ధి పరుస్తారని హామీ ఇచ్చిన కార్పొరేటర్ షేరిలింగంపల్లి నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం తరపున శ్రీమతి రాగం సుజాత నాగేంద్ర యాదవ్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డు మెంబర్ శ్రీకళ, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపీనగర్ అంబేద్కర్ భవన్ అధ్యక్షులు రమేష్, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, గణపురం రవీందర్, గఫర్ నరసింహారెడ్డి, సాయన్న అధ్యక్షులు ముత్యాల రవీందర్, ప్రధాన కార్యదర్శి పరశురాం, ఉపాధ్యక్షులు బీదర్ కోట శేఖర్, కోశాధికారి రవి కుమార్ చైర్మన్, మాణిక్ ప్రభు వైస్ చైర్మన్, అధ్యక్షులు భాస్కర్, మైలారం, ముఖ్య సలహాదారులు ముత్యాల జనార్దన్, కార్యవర్గ సభ్యులు, కమిటీ సభ్యులు, సంఘం సభ్యులు, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షుడు సోదరుడు రవి గారు, మరి వేదికలో ఇచ్చినటువంటి అన్న వీరేశం గౌడ్ గారు, అన్న సోదరుడు రాజు యాదవ్ గారు, సోదరుడు విజయ్ గారు, రవీంద్ర గౌడ్ గారు, సోదరుడు రవి గారు, సత్యనారాయణ గారు, మా సోదరుడు సాయి గారు, అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ గారు, కార్యదర్శి సత్యనారాయణ గారు, గఫూర్ గారు, రవి గారు, నరసింహారెడ్డి గారు, మరి ప్రభు గారు, ఎంఐటి ప్రభు గారు, ఫైనాన్సర్ ప్రభు గారు, జనార్దన్ గారు, సోదరిమణి మా అక్క రాజేశ్వరమ్మ గారు, శ్రీకళమ్మ గారు, ఝాన్సీ గారు, ముంతాజమ్మ గారు, నరసింహ గారు, వేదిక ముందున్నటువంటి సోదరులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా రవి 2009లో రవి ఎలక్ట్ అయింది ప్రెసిడెంట్గా. అప్పుడు మన జనార్దన్ కూడా ఉంది అనుకుంటా అందులో. ఆ రోజు నుంచి అందరు లీడర్ల దగ్గరికి తిరుగుతుర్రు. 20 సంవత్సరాలు అయింది అనుకుంటా ఇది అసోసియేషన్ పెట్టి. 25 సంవత్సరాల క్రితం అసోసియేషన్ పెట్టిర్రు, నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం అని చెప్పి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తిరుగుతూ ఉండరు. నాకు ఒక 20 రోజుల క్రితం అంతకుముందు ఒకసారి వచ్చిండ్రు, ఫార్మల్గా వచ్చి కలిసిండ్రు, చూద్దామని చెప్పిన, అవకాశం వచ్చినప్పుడు చూద్దామని చెప్పిన. నాకు 25 రోజుల క్రితం వీరేశం అన్న ఫోన్ చేసిండు, మీరు అక్కడికి వెళ్ళిండ్రు, అన్న ఫోన్ చేసిండు ఇంతకుముందు చెప్పినట్టుగా. సరే ఏదో ఒకటి చూద్దాం లేనా, రమ్మనండి, ట్యూస్డే రోజు వస్తుంటారు కదా, రమ్మనండి మాట్లాడదామని చెప్పిన. దాని ప్రకారంగానే సరే 10వ తారీఖు ఈ నేను కార్పొరేటర్ పదవి 10 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నా. ఈ 10వ తారీఖు లాస్ట్ డే, ఈ టర్మ్లో ఈ 5 సంవత్సరాల్లో లాస్ట్ డే 10వ తారీఖు. ఆ లోపల చేసుకునేటట్టుగా చూడమని చెప్తే ఇవాళ మొన్న అనుకున్నారు కొద్దిగా అసంపూర్తిగా ఉన్నా కానీ ఈరోజే పెట్టేసారు. సో ఏదైతే ఉంది మీ చిరకాల కాంక్ష నెరవేర్చే దిశగా నేను ముందుకొచ్చిన. మరి స్లాబ్ వేయించిన, ఆల్రెడీ నేను ఇది కట్టించిన, ఇంకా మిగతా ఏమున్నాయో మనం ఒకసారి మాట్లాడి ఏ రకంగా చేసుకుందాం అనేది చేద్దాం. మరి రాబోయే రోజుల్లో అంబేద్కర్ భవన్లో ఏ రకంగా మరి కార్యక్రమాలు జరుగుతున్నాయో మీరు చూస్తుంటారు, రేపు రాబోయే రోజుల్లో కూడా చూస్తారు. వాళ్ళు చక్కగా లైబ్రరీ నడిపిస్తున్నారు, మరి మహిళల గురించి వాళ్ళు చక్కటి కార్యక్రమాలు తీసుకొని, అదే రకంగా హెల్త్ క్యాంప్స్ కానీ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం ఉండి చేయాల్సిన అవసరం లేదు. చురుకైన వ్యక్తులు 4 ఉంటే చాలు, 400 మందిని తీసుకొచ్చి పని చేపిస్తారు. ఆ రకంగా మీరు
300 కుటుంబాలు ఉన్నాయన్నారు ఈ చుట్టుప్రక్కల ప్రాంతంలో. మరి మీరు 100 మంది కూడా లేరు, మరి రాలేరు. మరి ఎట్లా? అట్లా ఉండొద్దు కదా. ఏం సాయిలు అట్లా అందరినీ చురుకైన వ్యక్తులుగా మీరు అందరూ మంచి కార్యక్రమాలు చేయండి. దానికి మా అందరి సహకారం ఉంటుంది. మీరు ఏం చెప్పినా ఏది చేసినా మేమందరం కూడా ఉంటాం. ఇది డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి. డబ్బులు సంపాదించిన వాళ్ళు 1000 కోట్ల కూడా ఉంటారు. ఖర్చు పెట్టే గుణం కూడా ఉండాలి. మా సోదరుడు, ఆయన పేరు మన మర్చిపోయిన శివరామయ్య, 2016లో నేను ఆ రోజే స్పందించి 55 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 2016లో డబుల్ స్టేర్ బిల్డింగ్ 8 రూములు వేసి 8 మందితో స్టార్ట్ చేసినాం. ఈరోజు 380-400 మంది పిల్లలు చదువుతారు. ఈరోజు 9వ బ్యాచ్ 10వ బ్యాచ్ అందులో చదువుకున్న ఫస్ట్ క్లాస్ వాడు ఈరోజు 10వ తరగతి కూడా పాస్ అయిపోయింది. అట్లా చేసే గుణం ఉండాలి. అదే రకంగా ఒక 35 లక్షలు పెట్టేసి చక్కగా కార్పొరేట్ ఆఫీస్ ఎట్లుంటుందో అట్లా అంబేద్కర్ భవనం కట్టించినాం పక్కన. అదే రకంగా వెనకాల బాబునగర్లో జై హనుమాన్ యూత్ డబుల్ స్టేర్ బిల్డింగ్ వేయించి ఇచ్చినాం వాళ్ళకు. నా సొంత ఖర్చులు ఇవన్నీ, మున్సిపల్ ఖర్చులు కానీ ఏ ఖర్చులు కావాలి. ఎన్నో కార్యక్రమాలు అనునిత్యం ప్రతిరోజు ఏదో పని ప్రజలలో పనిచేయాలి, ప్రజలతో ఉండాలి. ఎన్నో అష్ట కష్టాలతో కొంతమంది వస్తారు. కష్టంతో వచ్చినోని ఫోన్ మాట్లాడినా వచ్చినోనితో మంచిగా మాట్లాడితే, చక్కగా మాట్లాడితే చాలు, సగం సమస్య తీరిపోతాయి ఆయనతో. అది చెప్పేది మనం వినాలి. కొందరు నాయకులు చెప్తుంటేనే అట్లా అని వెళ్ళిపోతుంటారు. అట్లా కాకుండా చెప్పేది వినాలి. విని నీతో ఏం సాయం జరుగుతుందో అది చెప్పాలి. అంతే తప్ప వాళ్ళని నిర్లక్ష్యం చేయొద్దు. ఫస్ట్ థింగ్, ఎవరైనా పర్లేదు, ఎదుటోడు అవసరము అనుకుంటేనే మన దగ్గరకు వస్తాడు. ఎదుటోడికి అవసరము అంటేనే ఫోన్ చేస్తారు. ఆ ఫోను నిర్లక్ష్యంగా ఉంచొద్దు. ఖచ్చితంగా మనం ఆ ఫోన్ అటెండ్ చేయాలి. మనం ఖచ్చితంగా వాళ్ళకి మన చేతనైన సాయం వాళ్ళకి చేయాలి. అది ప్రతి మనిషి చేయాలి. ప్రతి ఒక్కరు ఆ రకంగా ఉంటే మనం సమాజంలో 10 మందికి సాయం చేయగలుగుతాం వాళ్ళమైతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా షార్ట్ టైంలో పెట్టుకున్నారు. యాక్చువల్గా ఎమ్మెల్యే గారు కూడా వస్తారని చెప్పిండ్రు. అనుకోకుండా అనివార్య కార్యక్రమంలో వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. నన్ను వెళ్ళి చేయమని చెప్పిండ్రు కాబట్టి నేను రావడం జరిగింది. మరి అంత మొత్తం అయిన తర్వాత మళ్ళీ ఒక రోజు ఆయన అన్నను పిలిచి మంచి కార్యక్రమం తీసుకొని రాబోయే రోజుల్లో మీ అందరికీ ఆయన అండ మా అందరి అండ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, గోపీనగర్లో ఒక 2.5 కోట్లు పెట్టి ఇప్పుడు ఈ మొదట 1800 గజాలు ఉంది. దాంట్లో కూడా మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కట్టిస్తున్నాం. దాన్ని ఈ 2-3 రోజుల్లో దాన్ని కూడా ఈ 2-3 రోజుల్లో ఫౌండేషన్ స్టోన్ వేసుకుందాం. దాన్ని కూడా స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, సోదరులు గఫూర్ వాళ్ళందరూ కూడా వచ్చిండ్రు. మొన్న మిత్రులు ఏదో అపోహకు గురయ్యి ఏదో చెప్పిండ్రు. అట్లాంటిది ఏం లేదు. మనమందరం ఒకటి తప్పు ప్రచారం ఎవరో చేశారని చెప్పి ఆ రోజు నేను విజిట్ చేయడం జరిగింది. ఈద్గా దగ్గరికి రావడం జరిగింది. ఈద్గాలో ఫ్లోరింగ్ అడిగారు. తక్షణమే 35 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి అది కూడా ఈద్గా పనులు కూడా చేపిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపం, ఈ నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారికి అధ్యక్ష కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులు చాలా చురుకుగా ఉన్నారు. మీ అందరికీ నా తరఫున విన్నపం ఏంటంటే, ఈ భవనాన్ని పవిత్రంగా చూడండి. దీంట్లో అన్యక్రాంతం కాకుండా చూడండి. మీరు పవిత్ర భవనంగా మీరు తీర్చిదిద్దుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ జనరల్గా భవనం ఉందంటే మనల్లో ఎట్లుంటుంది, కానీ ఒకరితో మాట పడకుండా చూడండి అని చెప్పి ఈ సందర్భం మీ అందరికి చెప్తూ, ఇది చక్కగా ఈ భవనాన్ని తీర్చిదిద్దుకొని రాబోయే రోజుల్లో మంచి శిక్షణ తరగతులు కానీ బ్యూటిషియన్ కోర్సులు కానీ అట్లాంటివి మీరు పెట్టించుకొని
మీ ఇంట్లో ఆడబిడ్డలందరికీ కూడా అట్లాంటి కోర్సులు మీకు సంబంధించిన ఏమైనా ఉంటే కూడా కోర్సులు పెట్టించుకొని మీరు రాబోయే రోజుల్లో వృద్ధి చెందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లాంటి వాటికి మా వంతు సహకారం నాది కానీ ఎమ్మెల్యే గారిది కానీ వేదికను అలంకరించిన పెద్దలందరిది కూడా మీకు ఎప్పుడు సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. స్థానిక కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు మాజీ కౌన్సిలర్ వీరేశమన్న గారికి, రాజశేఖరమ్మ గారికి, కొండ విజయన్న గారికి, రాజు యాదవ్ అన్న గారికి, రవికుమార్ గారికి, సత్యనారాయణ గారికి, అలాగే వేదిక మీద ఉన్న అలాగే సంఘ అధ్యక్షులు సాయిలన్న గారికి, ప్రధాన కార్యదర్శి రవీంద్రన్న గారికి, అలాగే నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కరిస్తూ, గత ఎన్నో సంవత్సరాలుగా నేను గత 15 సంవత్సరాల నుంచి మన రవణ కానీ అని మిగతా సంఘ సభ్యులందరినీ కూడా చూస్తూ ఉన్నాను. అనేక మంది ప్రజాప్రతినిధులు వచ్చిరు పోయిరు, మీరు మాత్రం అపీల్ చేస్తూనే వెళ్తూ ఉన్నారు. కానీ ఈరోజు మాత్రం మీ అందరి కళ సాకారం కావడానికి రాగం నాగేంద్రన్న గారు ప్రత్యేకంగా మీ అందరి చిరస్మరణీయమైనటువంటి కళ నెరవేరిందంటే ఈరోజు రాగం నాగేంద్రన్న గారి ద్వారానే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, కానీ ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, వాగ్దానాలు ఇస్తారు, గెలుస్తుంటారు, పోతూ ఉంటారు. కానీ మనం ఇచ్చిన మాటకు కట్టుబడి ఎవరు ఉంటారు అనేది మనం గుర్తించుకోవాలి. ఆ గుర్తించి మనం అడిగిన దాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారికి సహకారంగా కూడా మనం అందరం కూడా ఇంకా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ రకంగా గత 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే అటు అన్నగారి సొంత డబ్బులతో అటు పేద విద్యార్థులకు అయితేనేమి, ఈరోజు ఎస్సీ ఎస్టీ అంబేద్కర్ భవనం కానీ, ఈరోజు నాయి బ్రాహ్మణ సేవా సంఘం కానీ, అలాగే ఉప్పరి సగర సంఘం కానీ, ఇలాగ చూస్తూ ఉంటే అనేక కుల సంఘాలకు ఈ 10 సంవత్సరాలలో అనేక కుల సంఘాల భవనాల ప్రారంభోత్సవం కేవలం తన సొంత డబ్బులతో, వీలైతే ఏమన్నా చిన్న ఇష్యూస్ ఉంటే కూడా తన సొంత డబ్బులతో ఆ ఇష్యూ సాల్వ్ చేసి మనలాంటి పేద బడుగు బలహీన వర్గాలకు కళ నెరవేర్చేటటువంటి నాయకుడు మన నాగేంద్ర అన్న గారు. కాబట్టి రానున్న ఎలక్షన్లో కానీ భవిష్యత్తులో కానీ మనం ఇంకా మన పనులు చేసుకోవాలంటే మన కళ ఎవరైతే మన కోరికలను ఎవరైతే నెరవేరుస్తారో, మనల్ని ఎవరైతే పట్టించుకొని మాట ఇచ్చి వెళ్ళిపోవడమే కాకుండా మాటపై ఉండి మన కళను ఎవరైతే నెరవేర్చున్న వారికి వెన్నుదన్నుగా ఉండాలని మరొకసారి కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.